అపోలో ఉంది, సియాట్ ఉంది, యోకోహామా ఉంది, అలాగే చాలా టైర్స్ అయితే ఉన్నాయి అన్నమాట హిమాలయన్కి. మీ పేరు చెప్తే తగ్గిస్తారు కదా. ఇదే అనమాట బెండ్, చాలా మైన్యూట్ బెండ్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అనమాట. నేను ఇవాళ గాజువాక వెళ్తున్నాను. ఇప్పుడు మన టైర్ ఎప్పటి నుండో తెలుసు కదా మీకు, ఇలాగే ఉంది, ఆల్మోస్ట్ గుండు పొజిషన్లోనే ఉంది అనమాట. మనం తమిళనాడు రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో మార్చుదాం అనుకున్నా, నాకు కుదరలేదు. మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ చాలా మటుకి తిరిగాను అనమాట. నేను ప్రతిదీ కూడా అప్డేట్స్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతున్నాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అయిపోండి. అండ్ రీసెంట్గా నా టైర్ అంటే ఇంకా ఎంత తిరుగుతుంది, ఇంకా ఎంత పర్సంటేజ్ లైఫ్ ఉంది అనేది కూడా నేను జస్ట్ పోల్గా పెట్టాను అనమాట. చాలామంది ఏమని చెప్పారంటే ఇంకా టైర్ 10% ఉంది, లైఫ్ అయిపోయింది, అది ఇది అని చాలామంది పెట్టారు. సో అలాగా కొద్దిగా మనం ఇంటరాక్టివ్గా ఉంటాము అందరితో కూడా. ఆల్మోస్ట్ మనకి వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వింటర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మన వైజాగ్లో అండ్ మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న సరైన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేద్దాము. మ్యాక్స్ ఇదంతా కూడా జరుగుతుంది, 90% అయిపోద్ది కన్ఫర్మ్. ఎందుకంటే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట, మన ఆంధ్ర అండ్ మెయిన్లీ వైజాగ్ని చాలా బ్యూటిఫుల్గా చూపిద్దామని చెప్పి. వింటర్ ఇది కరెక్ట్ టైం అనమాట. అపోలో ఉంది, సియాట్ ఉంది, యోకోహామా ఉంది, అలాగే చాలా టైర్స్ అయితే ఉన్నాయి అన్నమాట హిమాలయన్కి. కానీ ప్రతి వాళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటో తెలుసా, ఎంఆర్ఎఫ్ మాత్రమే. ఎంఆర్ఎఫ్ ఏంటంటే మెయిన్లీ ఆఫ్ రోడ్ టైర్స్ అనమాట. ఎంత పెద్ద బైక్ తీసుకోండి, మెయిన్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ, అంటే నేను అంటుంది లోవర్ బడ్జెట్లో ఎక్కువ తీసుకునేది ఎంఆర్ఎఫే. సిఎట్ ఇవన్నీ ఏంటంటే ఫాస్ట్గా అరిగిపోతాయి అనమాట. సో అందుకని ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఇవాళ ఏంటబ్బా అసలు ఎంత ట్రాఫిక్ ఉంది మా ఏరియా. మరీ అసలు ఇంతకుముందు ఈ కూరంపాలెం రోడ్డు ఉంది కదా, అంటే రాజీనగర్ టు కూరంపాలెం రోడ్డు అసలు చాలా ఖాళీగా ఉండదు అనమాట. ఎవరంత ఉండేవారు కాదు, అసలు ఇన్ని షాప్స్ ఉండేవి కాదు. ఎవరైనా మన వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ ఒకసారి కామెంట్ చేయండి దీని గురించి. ఏంటంటే అసలు ఇన్ని షాప్స్ ఉండేవి కాదు, అసలు ఇంత జనం కూడా తిరిగేవారు కాదు. మెయిన్లీ ఇక్కడ ఎప్పుడైతే ఫార్మా గ్రోత్ బాగా ఎక్కువైందో అప్పటి నుండి ఇంకా బాగా ఇవన్నీ షాప్స్ కానీ హౌసెస్ కానీ రేట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయాయి అనమాట. ఒక 10-15 years బ్యాక్ ఒక స్థలం ఇంచుమించుగా ₹1,00,000 ఉండేది. 15-20 years బ్యాక్. మొత్తం ఇదంతా అడివి యాక్చువల్ చెప్పాలంటే అప్పట్లో. అంటే ఇప్పుడు ఒక గజం కాస్ట్ 90,000 రఫ్గా చెప్తున్నాను ఇటు సైడ్. అంత డెవలప్మెంట్ ఉందన్నమాట. మీకు ఇంకొకటి తెలిసే ఉంటుంది, నా వ్లాగ్స్ డైలీ కంప్లీట్గా చూస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రంట్ టైర్ వచ్చేసి రిమ్ చిన్నది బెండ్ అయిందనమాట. నాకు ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లము, కొత్త టైర్ వేయించుకోవాలా లేకపోతే రిమ్ మార్పించేసి కొత్త టైర్ వేయించుకోవాలా అని డౌట్ అనమాట. ఇప్పుడు మామూలుగా మనం రిమ్ మార్చాలంటే సేమ్ మన స్టాక్ రిమ్ రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళి మార్చుకోవాలంటే మనకి ఆల్మోస్ట్ 3,200 రూపీస్ అవుతుంది విత్ లేబర్ ఛార్జ్ అంతా కలిపి. కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ నాది చాలా మైన్యూట్ అనమాట, చాలా మైన్యూట్. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంతే ఉంటుంది, చిన్నది రిమ్ బెండ్. సో ఈ వింటర్ సీజన్ ఈ సిరీస్ అయిపోయేంత వరకు ఏమైనా చూసి ఏమైనా ఇంకా బాగా బెండ్ అనిపిస్తే కనుక అప్పుడు తీసుకెళ్ళి మార్పించేస్తాను. టైర్ అసలు బాగా స్కిడ్ అవుతుంది, నాకు కొద్దిగా స్పీడ్ వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట దీనివల్ల. ఏంటోనబ్బా మనం తిరిగేది తక్కువే కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా గట్టిగా అవుతుంది. నాది ఇంకా ఫ్రీ సర్వీసెస్ అయిపోయి చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు నుండి మొత్తం అంతా నావి పెయిడ్ సర్వీసెస్ అనమాట. 20,000 దాటిన తర్వాత మనకి ఫ్రీ సర్వీసెస్ అనేది లేవు రాయల్ ఎన్ఫీల్డ్లో. అసలు ఇవైనా ఇస్తున్నారు, చాలా గ్రేట్. ట్రయంఫ్లో అయితే ఓన్లీ 1 సర్వీసే ఫ్రీ సర్వీస్. సో మనం ఎంఆర్ఎఫ్ టైర్ సర్వీస్ దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడే అసలు ఎంత అవుతుంది ఏంటి పరిస్థితి, అసలు మన టైర్ సైజ్ ఎంత, అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు
చూపిస్తాను, చెప్తాను కూడా. లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఇలా వచ్చిన తర్వాత యాక్చువల్గా వీళ్ళు ఫిట్ చేసేస్తా అన్నారు. విత్ ఫిట్టింగ్ 3450 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో ఇక్కడ ఏమో వీళ్ళు మళ్ళీ మెషిన్తో అవ్వదండి ఇది అంటున్నారు. సో అందుకనే నేను ఇదిగోండి టైర్ అయితే తీసేసుకున్నాను. సో ఇదిగోండి ఇదే అనమాట టైర్ అయితే. అండ్ నేను ఇక్కడ ఉన్నది MRF శ్రీ సూర్య టైర్స్ అనమాట. చెప్పండి. అక్కడ తగ్గిస్తారు కదా, మీ పేరు చెప్తే తగ్గిస్తారు కదా. సరే అండి, ఓకే అయితే థ్యాంక్స్ అండి. సో ఇక్కడ యాక్చువల్గా 37 అంతా చెప్పారు. నేను ఇలాగ అడిగితే మాత్రం కొద్దిగా తగ్గించారన్నమాట. 34 అలా ఇచ్చారన్నమాట. 3450. టైర్ అయితే ఇదే ఆఫ్ రోడ్ టైర్స్ అనమాట ఇవి. 2024 అని ఉంది, ఇదిగోండి 2024. సో మీరు ఎప్పుడైనా ఇలా టైర్ తీసుకుంటున్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే చెక్ చేసుకోండి. ఇది మ్యాండేటరీ అనమాట. ఇది చెక్ చేసుకోకపోతే మీరే లాస్లో ఉంటారు. ట్యూబ్ కూడా ఇచ్చేసారు లోపల, టైర్ లోపల ట్యూబ్ కూడా ఉంది. అంటే వీళ్ళ దగ్గర యాక్చువల్గా చిన్న చిన్న బైక్స్ ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయా, ఈ అన్ని బైక్స్కి అయితే ఉందంట, కానీ మన బైక్కి అయితే ఎక్విప్మెంట్ లేదంట. మరి అదేంటో మరి నాకు అర్థం అవ్వలేదు ఆ కాన్సెప్ట్. సర్లేండి ఏదోటి బయటికి వెళ్ళి చేయించుకుంటాను. మరి ఇంకా మనకి ఇంకో ఆప్షన్ లేదు, ఇలా పెట్టుకుని వెళ్ళాల్సిందే. పక్కనే ఉందంట. అమ్మ ఎండ మాత్రం ఘోరంగా ఉందిగా ఇవాళ. వాళ్ళు అసలు యాక్చువల్గా చెయ్యాలంట కదా MRF వాళ్ళు, దీని మీద అవ్వదంట కదా. అదే అంటున్నారు బా. అదేలే అవునవును, అదేలే. టైర్ అయితే రిమూవ్ చేశారనమాట. ఇదిగోండి ఇది ఉంది కదా, దీంతో లిఫ్ట్ చేసి పైకి ఆ టైర్ అయితే రిమూవ్ చేశారు. రిమూవ్ బెండ్ ఉంది, అవును తెలుసు. అది చిన్నదే కదా, పర్లేదు కదా. అదే అదే ఒకసారి అది కూడా చూపిద్దామని. ఏది ఎక్కడుంది బెండ్? అది బెండ్ ఉందని చెప్పాను కదా, ఇదే అనమాట బెండ్. చాలా మైన్యూట్ బెండ్ అనమాట ఇది. సో అందుకనే ఇంక నేను చాలా మంది దగ్గర అడిగాను. సో వాళ్ళు సజెస్ట్ చేశారనమాట, పర్లేదు మార్చుకోవచ్చు అని. సో అందుకనే ఇంక నేనైతే మార్పించేస్తున్నాను. మనం తీసుకుంది MRF అక్కడ అనమాట. ఆ షాప్ దగ్గర తీసుకుని ఇదిగోండి ఇక్కడ ముందుకు వచ్చి ఇక్కడ ఫిట్ చేయించుకున్నాను. మొత్తం మనదైతే 3550 రూపీస్ అయితే అయ్యింది. ఇదంతా కూడా శ్రీనగర్ కింద వస్తుంది. ఇంకా కొద్ది ముందుకెళ్తే గాజువాక్ అనమాట. చూద్దాం రన్ ఎలా ఉందనేది, ఎందుకంటే కొత్త టైర్ కదా, ఇంకా ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను 4453 కిలోమీటర్స్లో ఉన్నాను. అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది ఇంకా చూద్దాం. ఈ వీడియో రికార్డెడ్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా మనం ఒకసారి మళ్ళీ తిరిగి చూసుకోవచ్చు అనమాట. బండి వెరైటీగా ఉందప్ప. అంటే కొద్దిగా ఏదో వెయిట్ పెరిగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఫ్రంట్ అంతా కొద్దిగా బద్ధకంగా తిరుగుతున్నట్టుంది. నైస్ నైస్ నైస్. ఏందబ్బా ఇవి ఎంత ఉన్నాయి, పుష్పాల దొంగల్లాగా ఇవి కూడానా ఏమైనా? దాని మీద నెంబర్లు కూడా రాసున్నాయి. వామ్మో ఇది పడిందంటే ఇంకేం లేదు. నేను యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చా అంటే ఇక్కడ ఒక చిన్న పని ఉంది గాజువాక్లో. ఆ పని చూసుకుని నేనైతే ఇంకా మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతాను. వీలైతే లాస్ట్లో నేను ఇంటికి వెళ్తాను కదా, అప్పుడు మీకు కంటిన్యూ చేస్తాను బ్లాగ్. ఓకే, వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను రిటర్న్ కూడా అయిపోతున్నాను. ఇప్పుడు టైం 12:30 అయింది. కరెక్ట్గా 1 అవర్లో మొత్తం పని అయిపోయింది. అబ్బా నాకు ఎందుకో కొత్త టైర్ వల్ల ఏంటో మరి నాకు తెలియట్లేదు, కానీ పక్కన ఎందుకో ఇలా ఇలా అంటుంటే లాగేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. టైర్ అయితే అటు ఇటు అది మెల్లిమెల్లిగా ఇంకా రబ్బాయి సెట్ అయిద్దేమో టైరు. ఇది ఒక డబ్బా ట్రాఫిక్ సిగ్నల్. దీనికి కూడా సేమ్ NAD లాగా మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా ఏమైనా కట్టేస్తే ఇంకా ప్రశాంతంగా ఎవరి గోల్ వాళ్ళు చూసుకుంటారు. మ్యాక్స్ నేను ఇప్పటి నుండి వీడియోస్ ఇంకా ఎక్కువ ఇవాళ తీసాను అనుకోండి, రేపటి లోపు కానీ నెక్స్ట్ డే కానీ 2 days లోపే పెట్టేస్తూ ఉంటాను.
సో ఓకే గైస్, ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాను. అండ్ నేను చెప్పినట్టు వింటర్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన వైజాగ్ సైడ్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక నాతో పాటు వస్తే కనుక కిందన కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్ నాకు డిఎం చేయండి నా ఇన్స్టాగ్రామ్లో. 1-2 వీకెండ్స్ సరదాగా మనం అందరం కలిపి వెళ్దాము. అండ్ ఇక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాం కదా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బాయ్. ఇంకోటి, నా ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇలాగ ఓన్లీ ఫర్ ఇలా రైడ్స్ కోసం సపరేట్గా ఒక గ్రూప్ అయితే తయారు చేస్తాను. అది వెదర్ వైజాగ్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ అవ్వండి, తెలంగాణ అవ్వండి, ఎవరికైనా సరే అది జాయిన్ అవ్వతే హ్యాపీగా మనందరం కలిపి సరదాగా ఎప్పుడైనా ఇలాగ ప్లాన్ చేసుకోవడము, వీకెండ్ రైడ్స్ ఇలా సరదాగా చేస్తూ ఉందాము. ఓకేనా, బాయ్, టేక్ కేర్.